హాయ్ గైస్, వెల్కమ్ టు బామకల్పం 2 మూవీ రివ్యూ. ఈ సినిమా బామకల్పం మూవీకి సీక్వెల్గా వస్తున్న కారణంగా ఆ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో కరెక్ట్గా అదే పాయింట్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఇదేం పెద్దగా అనిపించదు, కానీ అది చూడకుండా ఇది చూస్తే మటుకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మటుకు అందులో ఉన్న సీన్సే ఇందులో కూడా చాలా మటుకు ఇరికించేశారు బాగా. ఇంకా సినిమా స్టార్ట్ అవగానే ఆ పాత అపార్ట్మెంట్ ఖాళీ చేసి కొత్త అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఎంతో బోర్ కొడుతున్న అనుపమకి వాళ్ళ ఆయన్ని నేను హోటల్ పెట్టుకుంటానండి అని అడుగుతారు. ఆ తర్వాత మరి నీకు ఒకదానివే ఎలా మెయింటైన్ చేయగలవు అని అడిగితే అలాగా శిల్ప ఉంది కదా, శిల్పని పార్ట్నర్ కింద చేసుకొని పెట్టుకుంటానంట. వాళ్ళ ఆయన కూడా ఓకే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఒక కుక్ ఇండియా షోలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. కానీ ఆ షో కండక్ట్ చేస్తున్న ఓనర్ యాంటనీ లోబో పెద్ద డ్రగ్ డీలర్. తన గర్ల్ ఫ్రెండ్ జుబేదాతో కలిసి ఒక కోడి ఆకారంలో ఉన్న కొకైన్ని తయారు చేస్తారు. ఇంతట్లోగా ఆ విషయం తెలుసుకున్న సిబిఐ ఆఫీసర్ సదానంద్ అనే వ్యక్తి అనుపమకి శిల్పకి ఆ కోడిని ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్తారు. వాళ్ళిద్దరూ ఫస్ట్లో ఒప్పుకోరు, కానీ తర్వాత బెదిరించడంతో ఇద్దరు దొంగతనం చేయడానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత మరి ఏమైంది, అసలు వీరు ఆ కోడిని దొంగతనం చేశారా లేదా, ఆ తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూసేయండి. వెంటనే ఆహాలోకి వెళ్ళి. బామకల్పం 1 స్టోరీ మొత్తం గుడ్డు మీద అయితే ఈ పార్ట్ 2 అంతా గుడ్డు పెట్టిన కోడి కోసం స్టోరీ అంతే, అంతకు మించి ఏముండదు. కాకపోతే వాళ్ళు చేసే సీన్లు కానీ, ప్రియమణి యాక్టింగ్ కానీ, ఆ శరణ్య ప్రదీప్ గారి యాక్టింగ్ కానీ అందరివి చాలా నీట్గా ఫస్ట్ పార్ట్లో ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రజెంట్ చేశారు. పర్వాలే, ఎవరి వారి క్యారెక్టర్లో బాగానే నటించారు. స్టోరీ అయితే చెప్పానుగా, ఇదంతా కోడ్ మీద బేస్ అయి ఉంటుంది. తర్వాత సినిమా చూడొచ్చా అంటే వాచబుల్ మూవీ, చూడొచ్చు. ఎవరైనా చూడాలనుకుంటే ఆహాలోకి వెళ్ళి చూసేయండి. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.